గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐదు ఆరు సక్సెస్ దాడులు చేశారు కదా. 5-6 సక్సెస్ దాడిలో బాగా గుర్తుంది ఒకటి, మీరు తప్పించుకున్న దాడిలో ఒకటి రెండు చెప్పండి. అంటే పోలీసు వాళ్ళ మీద చేసిన సక్సెస్ దాడులు అంటే ఫస్ట్ ఇది ఐరి ప్రాంతంలో వస్తుంది కోరేపల్లి అని. అక్కడ మేము C60 మీద ఫస్ట్ చేసిన దాడి 4-5 చనిపోయిండు ఈ మా C60 జవాన్లు. దాని తర్వాత మర్కేగాం అక్కడ 15 మంది. దాని తర్వాత హత్తిగోట అక్కడ 16 మంది. దాని తర్వాత లహరి అక్కడ 17 మంది. అదే సంవత్సరంలో మేము చేసిన సిజిలో అంటే మదన్వాడ ఎస్పీ గారు అప్పుడు పోయిండు మా దాడిలో, వినోద్ చౌబే. అప్పుడు 29 మంది చనిపోయింది. ఈ దాడిలు మాది మేము. ఇన్ని దాడులు చేశారు కదా, పోలీసులు చనిపోయారు. వాళ్ళు మళ్ళీ మనుషులే కదా, బాధ మనుషులు. అప్పుడు బాధ అనిపించేది. అక్కడ కొట్లాడేటప్పుడేమో బాధ అనిపించేది కాదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే, వాళ్ళ ఇంటోళ్ళు చూస్తే, వాళ్ళ ఊరోళ్ళని చూస్తే, వాళ్ళ ఇంటోళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ కానీ వస్తే వాళ్ళు చెప్పేది అందరు అంటే విరోధి కాదు. పోలీసు వాళ్ళు ఎవరే పార్టీకి అంటే లక్ష్యం రీత్యా పోలీసులు టార్గెట్ కాదు, కానీ బందుకు అంటే తుపాకీ పట్టుకొని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కొట్టాలి. కానీ పార్టీకి అంటే హత్యారు కూడా కావాలి. వీళ్ళని పోలీసు వాళ్ళని కొడితేనే హత్యారు దొరుకుతుంది, అది మన సంపత్తి. ఇట్లనే పార్టీ పెరుగుతుంది, మన సేన పెరుగుతుంది, మనం మజబూత్ అవుతాం. ఈ రకంగా మేము ఆలోచించాం. అంటే తుపాకీ పట్టుకోకుండా మనం పోరాటం చేయలేమంటారా? అంటే మాకు నేర్పింది అదే ముందు నుంచి, తుపాకీ లేకుండా రాజ్యం రాదు, తుపాకీ గొట్టంతోనే రాజ్యం వస్తుంది, ఇదే నేర్పిండు. కాబట్టి మాకు అది ఈ బాకీ అంటే మిగతా స్టడీ లేదు మనకి. బాకీ కొందరికి ఉండొచ్చునేమో, కానీ నాకైతేనేమో మిగతా 5 సంవిధాన్ కాన్స్టిట్యూషన్, మిగతా ఇటు అటు ఇటు పొలిటికల్ ఈ విషయాలు బయటి విషయాలు తక్కువనే. ఇది ఒక కొట్లాడుకుంటూనే మేము పోయిన 15 దాకా. కానీ మీరు చంపిన దాంట్లో ఆదివాసులు కూడా ఉన్నారు, ఆదివాసులు కూడా చనిపోయారు. మీరు వాళ్ళ మీద దాడి చేసి చంపితే ఆదివాసులు మీకెందుకు సపోర్ట్ చేస్తారు? అంటే జనాలు కూడా అనేటోళ్ళు, అంటే ఒక రకంగా జనాలు కూడా పోలీసులు అంటే ఏమంటారు, పార్టీ వైపు ఉన్నప్పుడు అంటే పార్టీ మంచి పరిస్థితిలో పార్టీ ఉన్నప్పుడు జనాలు కూడా ఏమంటారు అంటే, జనాలు అది తప్పే కావచ్చు కానీ నిజంగా చెప్తున్నా నేను, జనాలు కూడా ఏమంటారంటే వాళ్ళని చంపిన మంచి చేసిండ్రు అంటారు. ఇవాళ పరిస్థితిలో అట్లా అనలేరు, కానీ ఆ పరిస్థితిలో మాది చేయి పైనుండే, పోలీసు చేయి కిండుండే, అట్లా ఇదే మా పార్టీ అన్నది జనాలకు కూడా అర్థమైంది. మీకు ప్రజలు అడిగారు కాబట్టి మీరు చంపకుండా వెళ్ళారు. మీకు ప్రజల నుంచి భోజనం అది వచ్చేది టైంకి వచ్చింది. అన్ని సపోర్టు ప్రజలు సపోర్ట్ చేసినాకనే మా దాడి సక్సెస్ అవుతుండే. తర్వాత ఎన్ని కోంబింగ్లు చేసినాక మేము తప్పించుకున్నాం. మీరు చెప్పిన ఎస్పీ గారు దాడి ఒకసారి వివరించండి. ఆయన ఎందుకు వచ్చారు, ఎలాగ వచ్చారు, మీరు ఎలాగ రెక్కి వేశారు? మేము రెక్కి అంటే రోడ్లో కూర్చున్నాం. ఆయన వస్తారని తెలుసా మీకు? తెలియదు. ఆయన వస్తారని తెలియదు, చనిపోయినా కూడా మాకు తెలియదు. న్యూస్లో మేము చూసినాం వినోద్ చౌబే ఒక ఎస్పీ ఆయన కూడా ఇక్కడ చనిపోయిండని అప్పుడు మాకు అర్థమైంది. అంటే బంధుపాత్ర పేల్చారా? లేదు, ఫైరింగ్లోనే, మొత్తం కాల్పుల్లోనే. ఓకే, ఎస్పీ గారు దాడి చేశారు, కానీ ఎప్పుడైనా ఇటువంటి యుద్ధంలో ప్రాణ నష్టం జరిగిన తర్వాత చింతించడం ఉందా మీకు? తప్పు చేశామని అని. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కేవలం రాజ్యంలో ఒక భాగం అంతే. మీరు ఆయుధం పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అడవులోకి వచ్చారు, మీరు ఆయుధాలు పట్టుకోకపోతే అడవులోకి రారు. ఈ మధ్యన సంఘర్షణలో వాళ్ళు చనిపోవడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడడం అనేది మీరు ఇప్పుడు బాధపడలేదు? ఇప్పుడు అనిపిస్తుంది.
కానీ ముందు అట్లా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు మా శత్రువు వీళ్ళని శత్రు అంటలేము, కానీ తుపాకీ పట్టుకొని వస్తారు, వాళ్ళు కూడా మమ్మల్ని చంపుతారు. అందుకే మనం కూడా వాళ్ళకి చంపాలి. వీళ్ళని చంపినాకనే దారి తీస్తుంది, అంటే మన వ్యవస్థని మేము పట్టుకోగలుగుతాం. ఓకే, అది కాస్త పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా వెళ్దాం. చిన్నప్పుడే బయటకు వచ్చి పార్టీలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటి వైపు ఇప్పుడు వెళ్ళాలని అనిపించలేదు? అమ్మా నాన్న గుర్తు రాలేదా మీకు? నాకు అట్లా గుర్తొస్తుండే కానీ వెళ్ళాలని గుర్తు రాలే ఎప్పుడే. అంటే మేము ఒక ఫ్లోతోనే ఉన్నాం కదా, అప్పుడు ఇటు అటు చూస్తే మొత్తం ఈ పార్టీ విలీనమైన తర్వాత బాగా దాడులు పెరిగినాయి. ఎంసీసీఐ పీపుల్స్ వార్ విలీనమైన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఏర్పడినాక చాలా దాడులు పెరిగినాయి. అదొక ఉత్సాహ లాగా అయింది. అట్లా ఈ ఇంటికి రావడం అనేది ఎప్పుడు ఆలోచన రాలేదు. కానీ సాధారణంగా మావోయిస్ట్ పార్టీ దాడులు చేయాలంటే తెల్లవారుజామున రాత్రిలో చేస్తుంది. ఎందుకు అంటే పట్టపగలు చేస్తే చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే రాత్రి పట్టపగలు అంటే పొద్దున 7, 8, 9, 10 ఈ సమయం. అంటే ఎందుకంటే రాత్రి మన పని నడుస్తుంది మొత్తం. అంటే ఐఈడి పెట్టడం అన్నా, ప్లాంట్ చేసుడైనా ఎప్పుడు ఈ బూర్జువా ఫోర్సెస్ ఏమో రాత్రి తమ బ్యారక్లో ఉంటారు, వాళ్ళు కూడా చేస్తారు ఇప్పుడు. కానీ ఓవరాల్ చూస్తే వాళ్ళు బ్యారక్లో ఉంటారు. రాత్రి మేము అన్ని తయారీలు చేసి పెట్టి పొద్దున కవర్లో ఉండేటోరు. వాళ్ళు పొద్దునే ఒకవేళ పెట్రోలింగ్, సర్చింగ్, ఈ గస్తీ వస్తే అప్పుడే దాడి అయ్యేది. దాడి జరిగిన తర్వాత మీరు రిట్రీట్ అయిపోతారు. అయిన తర్వాత కలుసుకున్నప్పుడు దాని మీద చర్చ జరుగుతుందా? జరుగుతుంది. అంటే దాంట్లో నష్టం జరిగినా లాభం జరిగినా? నష్టం జరిగినా లాభం జరిగినా చర్చ జరుగుతుంది. రివ్యూ చేస్తాం. అంటే తప్పెక్కడైంది, మేము ఎందుకు పూర్తిగా సక్సెస్ కాలేదు, సక్సెస్ అయినాం కానీ అది కూడా అంటే సఫలమా విఫలమా దాంట్లో గుణపాఠాలు తీసుకోవడం ఉంటుంది దాంట్లో. ఒకవేళ విఫలమైంది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? విఫలమైతే అంటే ఈ దాడిలో ఎట్లా విఫలమైన మేము? ఈ దాడిలో విఫలం ఎక్కడైనా కమాండర్ దగ్గర పేలూరు ఉన్నదా? అంటే మొత్తం అదొక మిలిటరీ పరంగా కోఆర్డినేషన్ చేసేది, మేనవరింగ్ చేసేటప్పుడు కమాండర్ ఫెయిల్ అయిందా ఆదేశాలు ఇచ్చేటప్పుడు? లేకుంటే ఆదేశాలు సరిగా నచ్చినాయి కానీ అదొకటి అసాల్ట్ టీం, లేకుంటే రేర్ టీం, లేకుంటే ప్లాంక్ అటాక్ టీం, దాని లోపం ఉన్నదా? ఇది మొత్తం చర్చిస్తాం. చర్చించి ఇగో ఇది ఫాల్ట్ ఉన్నది, అందుకే మీరు ఇది చేయలేదు, అందుబడి ఇది విఫలమైంది. ఎగో ఈ టీం చొరవ చేసి అడ్వాన్స్ అయింది కాబట్టి ఇది సక్సెస్. ఇలా ఉండాలి రేపు. ఇది గుణపాఠం. ఇది ఫెయిల్ అయింది, ఇది గుణపాఠం తీసుకొని రేపు వచ్చే ఇంకొక దాడిలో మనం ఇది చేయొద్దు.